ఇటీవల సింగపూర్, మలేషియాలో జరిగిన 2024 అంతర్జాతీయ SBKF 10వ జాతీయ గేమ్స్లలో 3 బంగారు పతకాలను సాధించి భారతదేశ కీర్తిని చాటి చెప్పారు పవర్ లిఫ్టర్ మందపల్లి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడలో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ పవర్ లిఫ్టింగ్, హేమర్ త్రో, షాట్ పుట్ క్రీడల్లో తన ప్రతిభను కనబరిచి అందరి చేత మన్ననలను అందుకుంటున్నారు జగన్నాయక్పూర్ ఘాటీ సెంటర్కు చెందిన మందపల్లి శ్రీనివాస్. నిరుపేద సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాస్ తనను ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధిస్తానని తెలిపారు. ఆర్టీసీ కాకినాడ DPTO, DMCI సూపర్వైజర్లు, గుంటూరు DPTO, ఈడీ, విశ్రాంత ఈడీ కోటేశ్వరరావు, శ్రేయోభిలాషుల సహకారంతో ఈరోజు బంగారు పతకాలను సాధించడం జరిగిందన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు ఆర్టీసీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మరిన్ని ప్రోత్సాహాలు, సహాయ సహకారాలు అందించి రూరల్లో స్థలాన్ని కేటాయిస్తే యువతను ప్రోత్సహించి వారికి అథ్లెటిక్స్లో ట్రైనింగ్ ఇచ్చి భారతదేశ ఖ్యాతిని నలుమూలలా విస్తరింపజేస్తామని తెలిపారు. కామన్వెల్త్ 2026లో ప్రపంచ 76 దేశాలతో పాల్గొని బంగారు పతకాలను సాధించాలన్నదే తన ధ్యేయమని అన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం సార్. నా పేరు మందపల్లి శ్రీనివాసరావు. APSRTCలో కాకినాడ డిపోలో పనిచేస్తున్నాను. నేను 24 సంవత్సరాల నుంచి అవుతుందండి డ్యూటీ చేస్తున్నాను. ఇప్పటికి 24 సంవత్సరాలు అండి చేస్తున్నాను. కానీ ఏదో ఒకటి సాధించాలి అనేసి నాకు మంచి ఆలోచన వచ్చిందండి. అదేవిధంగా ముందైతే నేను రోడ్ రోలరు, ట్యాక్సీలు, వ్యాన్లో, మినీ లారీలు, లారీ అంత నేను నడిపాను సార్. దాని తర్వాత మామూలుగా పేపర్లో పడ్డదండి, చూసి నేను పెట్టుకున్నాను. తర్వాత ఉద్యోగం కూడా వచ్చింది సార్. 2000 వచ్చింది సార్ నాకు ఉద్యోగం. అలాగే 4 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. దాని తర్వాత నుంచి ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి 2004 నుంచి కూడా నేను పట్టుదలగా పెట్టుకొని నేను మంచి పేరు తేవాలి, డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవాలి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలి, టోటల్ ఇండియాకి మంచి పేరు తేవాలి అనే ఆలోచన నాకులో వచ్చిందండి. అక్కడి కాడి నుంచి నేను నాలో నేను చూసుకొని బాడీ బిల్డింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేస్తాను సార్. అక్కడ ఎక్కడంటే రాజోల్ డిపోలో చేసినప్పుడు అక్కడ రాజోల్ ముద్నూరు అక్కిరాజ్ గారు అండి. అక్కిరాజ్ గారు నాకు మంచి సపోర్ట్ చేస్తారు సార్. ముద్నూరు అక్కిరాజ్ ఆయన ఆర్థికంగా కూడా ప్రోత్సహించారు సార్. అక్కడ చేస్తుండగానే అక్కడ చాలా మెడల్ సాధించానండి. అక్కడి నుంచి నాకు టర్న్ ఓవర్ అయిందనమాట అండి. తర్వాత బాడీ బిల్డింగ్ చేస్తాను. బాడీ బిల్డింగ్ 33 మెడల్స్ సాధించానండి. 7 టైమ్స్ స్టేట్ ఛాంపియన్. మిస్టర్ ఆంధ్ర టైటిల్ కూడా నేను చేసుకున్నాను. నేను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కూడా నేను సాధించాను సార్. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాకినాడ డిపో వచ్చిన తర్వాత 4 డిపోలు తిరిగి వచ్చాను సార్. నేను రాజోల్ చేశాను, తర్వాత భీమవరం చేశాను, తాడేపల్లిగూడెం చేశాను, విజయవాడ డిపో కూడా చేశాను సార్. నేను డిపో చేసి వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చినాక ఇంకా ఎక్కువ చేస్తాను సార్. కానీ ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాను, జిమ్ కూడా చేస్తున్నాను సార్. డ్యూటీ అయిన తర్వాత జిమ్ చేసి నేను మంచి కాంపిటీషన్కి వెళ్ళేవాడిని సార్. నాకైతే మా వాళ్ళు అంతంత మాత్రానే ప్రోత్సహించారు. గత కొన్ని సంవత్సరం నేను 6 నేషనల్స్ సాధించానండి. పవర్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ అన్ని కానీ. తర్వాత 2 ఇంటర్నేషనల్స్ సాధించానండి పోయిన సంవత్సరం. దానికి దుబాయ్ మెడల్స్ సాధించాను. బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాను సార్. నేను ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. కానీ నాకైతే సపోర్ట్ లేదు, అస్సలు సపోర్ట్ చేయట్లేదు నాకు. మొన్న రీసెంట్గానే ఏదో ఓడి ఇచ్చారండి, కొంచెం ఇచ్చారు నాకు. అది కూడా పర్మనెంట్ ఓడియో నాకు తెలియదండి. ఇలా వెళ్ళినప్పుడు మాత్రం ఓడి ఇస్తున్నారు అంతే. కొంచెం 10 రోజులు అయితే ఇస్తున్నారు అంతే. మిగతా రోజుల్లో కూడా వేరే డ్యూటీ ఇచ్చారండి. ఆ డ్యూటీ చేస్తాను సార్ నేను. దాని తర్వాత ఇలా చేస్తుంటారండి. కఠోర దీక్ష ఏదైనా ఉంటే సాధించవచ్చండి. బాగా నిమగ్నమై ఉంటే సాధించవచ్చండి. అలాగే నేను రీసెంట్గా అయితే నేను సింగపూర్, మలేషియాలో వెళ్ళాను సార్. మొన్న 22 తారీఖున వెళ్ళాను. కింద 22 తారీఖు నుంచి వెళ్ళి 10 డేస్ కూడా మలేషియాలో ఉన్నాను సార్. నేను అక్కడ హ్యామర్ త్రో ఫస్ట్ ప్లేస్ సార్, షార్ట్ పుట్ ఫస్ట్ ప్లేస్ అండి, పవర్ లిఫ్టింగ్ ఫస్ట్ ప్లేస్ సాధించాను సార్. 520 కేజీలు బరువెత్తి సాధించాను సార్. అయితే ఇంకా వరల్డ్ వైడ్ వెళ్ళాలని ఉంది నాకు. తర్వాత కామన్వెల్త్ కూడా సెలెక్ట్ చేస్తా అన్నారు. అదే ఆ కామన్వెల్త్ కాంపిటీషన్కి మా డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు పర్మిషన్ ఇప్పించి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా నేను మన దేశానికి మంచి పేరు తీసుకొస్తాను. నేను
వరకు నాకు ఇలాగా వెళ్తుంటే నా కాంపిటీషన్కి వెళ్తుంటే నేషనల్కి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు అక్కడ న్యాయ వాళ్ళు వస్తున్నారు ఏంటి తర్వాత అందరూ వస్తున్నారు సార్. వీళ్ళు వచ్చినప్పుడు అడుగుతున్నారు సార్ వాళ్ళందరూ. నేను సార్ ఏంటి సార్ మీకు ఇలా ఇంక్రిమెంట్ ఇస్తున్నారా, ఆన్ డ్యూటీ ఇస్తున్నారా అంటే ఆన్ డ్యూటీ ఇస్తున్నారమ్మా, నేషనల్ కొడితే ఇంక్రిమెంట్ ఇస్తారు, ఇంటర్నేషనల్ కొడితే డబుల్ ఇంక్రిమెంట్లు ఇస్తారని చెప్పన్నారు. నాకైతే ఇంక్రిమెంట్లు లేవు, ఏమీ లేవండి. ఉన్న ఇంక్రిమెంట్లే యాప్ చేస్తారు సార్. నాకు కొన్ని సంవత్సరంతో కష్టపడి 8 నేషనల్ 6 నేషనల్ 2 ఇంటర్నేషనల్ కొడితే జీతం ఆపిస్తారండి. అది అన్యాయం. అది నాకు న్యాయం చేయాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను సార్. నాకు ఇవన్నీ ఏర్పాట్లు చేయండి. స్పెషల్ అలౌన్స్ లేదండి, నాకు అక్కడికి వెళ్ళి అమౌంట్ కట్టాలండి. ఆ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం వారు భరించాలి. నాకు వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే, మీరందరూ ఎంకరేజ్ చేస్తే ఇప్పటికైనా సరే నేను 75 మెడల్స్ వరకు చదివించానండి. ఇప్పటికైనా నన్ను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు సాయం చేస్తే నేను ఇంకా మరిన్ని విజయాలు తీసుకొస్తాననేసి నాకు నమ్మకం ఉందండి. మంచి పేరు తీసుకొస్తాను సార్. అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కూడా నేను అడుగుతున్నాను సార్. రిక్వెస్ట్గా చాలా బాగా అడుగుతున్నానండి. నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. అది ఏమక్కర్లేదండి అనేది. అదేవిధంగా నాకు ఇలా వెళ్ళినప్పుడు స్పెషల్ అలౌన్స్, అక్కడ ఫీజు కట్టడం అనేసి, తర్వాత ఫ్లైట్ టికెట్లు అనేసి ఇవన్నీ నాకు కొంచెం ఏర్పాటు చేస్తే నాకు ఇంకా ఆనందంగా నేను ఎంతో కష్టపడి నేను పేరు తీసుకొస్తాను సార్. అలాగే పంతొమ్మిది నానాజీ గారు ఎమ్మెల్యే గారు కూడా నాకు ప్రోత్సహించాలని కోరుతున్నాము. అలాగే మన ఎంపీ ఉదయ శ్రీనివాసరావు ఉన్నారు కదా సార్, ఆయన కూడా నేను అడుగుతున్నాను సార్. నాకు ఎంకరేజ్ చేయండి. మన కాకినాడకి ఎంతో మంచి పేరు తీసుకొస్తాను, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాను, దేశానికి పేరు తీసుకొస్తానండి, టోటల్ ఇండియాకే పేరు తీసుకొస్తాను సార్. నేను ఇప్పుడైతే నాకైతే చాలా ఆశగా ఉంది. ఎక్కడ నేను ఓడిపోలేదు. 75 మెడలు కూడా నేను ఖచ్చితంగా సంపాదించాను. ఇక్కడ ఓడిపోలేదు సార్. నేను ఫస్ట్లో తీసుకొచ్చాను. అదేవిధంగా నాకు మరీ ముఖ్యంగా నాకు జిమ్ లేదు సార్. నాకు అక్కడికి వెళ్తుంటే ఎక్కువ వెయిట్ వేస్తుంటే రాడ్లు వంగిపోతున్నాయని వాళ్ళు అంటున్నారండి. ప్లేట్లు ఏమో సరిపోవట్లేదు. నేను ఒక్కడనే 200 కేజీలు 250 కేజీలు ఒక్కడనే వేస్తుంటే ఒక్కొక్క జిమ్లో 300 కంటే ఎక్కువ ఉండట్లేదు. అన్ని ప్లేట్లు నేనే వేసేస్తుంటే వాళ్ళకు ఉండడం లేకుండా అయిపోయిందండి. అందుకని వాళ్ళు బాబు ఎందుకు బాబు మా రాడ్లు వంగిపోతున్నాయి, మా ప్లేట్లు ఉండట్లేదు అని చెప్పి బాధపడుతున్నారండి. అదే నాకు కొంచెం జిమ్ ఏర్పాటు చేయండి. చిన్న స్థలం కూడా ఇస్తే దాంట్లో నేను జిమ్ సామాన్లు ఇస్తే నేను కుర్రోళ్ళందరినీ కూడా ప్రోత్సహించి చాలా తొందరగా మెడల్స్ తీసుకొచ్చి ఏర్పాట్లు నేను చేస్తాను. అది ఎలాగా చేయించాలి అనేది నాకు బాగా తెలుసండి. నేను రియల్గానే చేయించాను. ఇప్పటి వరకు కూడా ఏది కూడా ప్రోటీన్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. నేను భోజనం చేస్తే నేను లిఫ్ట్ చేసి నేను ఇన్ని మెడల్స్ సాధించాను సార్. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఉచిత ఇసుక హామీ తక్షణం అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని, అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించారని అన్నారు. అయితే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల పాలనలో చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రభుత్వ ప్రకటనలకు హామీలకు ఆచరణకు పొంతన లేదని, ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం తెచ్చిన 12-14 మెమోని రద్దు చేసి సంక్షేమ బోర్డును వెంటనే కొనసాగించాలని, నిలుపుదల చేసిన క్లెయిమ్లు, పెండింగ్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి శేషబాబ్జీ, కెఎస్ శ్రీనివాస్, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పలవెల వీరబాబు, పెద్దింశెట్టి రామకృష్ణ, సిహెచ్ రాజ్ కుమార్, సిహెచ్ అజయ్ కుమార్, ఎంవి రమణ, టి రాజా, సిహెచ్ రమణి, కె సత్యరాజు, ఏ ఏడుకొండలు, సిహెచ్ పద్మ, గుత్తుల రామకృష్ణ, హరినాథ్, విశ్వనాథ్, కె వీరబాబు, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక హామీ అమలు చేసేంత వరకు ఉచిత ఇసుక 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 ఉచిత ఇసుక
ఉచిత ఇసుక రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం ఉచిత ఇసుక రాష్ట్ర ఇసుక ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నాలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆహ్లాదంగా ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, చేతకానిదని, మేము బాగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఎటు ఓడించారు. నేను అధికారంలోకి వచ్చి చేసింది ఏమంటే 4 నెలలు అయింది. ఈ రోజు వరకు ఉచిత ఇసుక గురించి ఆయన మాట్లాడట్లేదు. ఒక్క కాకినాడ సిటీలో భారీ స్థాయి అపార్ట్మెంట్స్ 15 వరకు నిలుస్తాయి. మొత్తం భవన నిర్మాణ కార్మికులు అనేటువంటి వాళ్ళు చాలా రకాలు ఉంటారు. కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, మొత్తం 50 రకాలు. ఇందులో ఏ ఒక్కటి అయిపోయినా మిగతా 53 రకాలు కూడా అయిపోతారు. కార్మికుడు ఉచిత ఇసుక అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉంది. ఈ జిల్లాలో 2.5 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఈరోజు ఈ 2.5 లక్షల మంది కూడా పని లేకుండా ఉంది. కూటమి ప్రభుత్వం మేము వచ్చాక ఇసుకని వైసీపీ ప్రభుత్వంలో కాకుండా మేము అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈరోజు హామీని అమలు చేయకుండా కార్మికులను ఉసూరుమని కొట్టగొట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. రెండవ పక్క ఎవరైతే రేటు పెట్టి కొనగలుగుతారో వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉంది. కాబట్టి వరదలు, వర్షాలు అనేది కుంటుసాగులు తప్పించి వేరే కాదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం భవన నిర్మాణ కార్మికుల బోర్డుని మేము బలోపేతం చేస్తాం, దానికి డబ్బులు కేటాయిస్తామని చెప్పారు. ఈ రోజుకి దాని మీద ఊసేత్తలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికి వదిలి ఇతర అంశాలన్నీ కూడా నెత్తినేసుకుని ఈరోజు లడ్డూ రాజకీయాలు చేస్తుంది తప్పించి ఇసుక రాజకీయాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి పేదలు, కార్మికుల యొక్క కడుపు నింపాలి, నోట్లోకి వాళ్ళకి అన్నం పెట్టాలి తప్పించి లడ్డూ పెట్టినంత మాత్రాన వాళ్ళ నోట్లోకి ఏమి కడుపులు నిండవు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇసుక సమస్య మీద చర్చించి ఇసుకని అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం తాపీ కార్మికులే కాదు, పెయింటింగ్ కార్మికులు కానీ, సెంటరింగ్ కార్మికులు కానీ, ఇలాగ భవన నిర్మాణం మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది కార్మికులు ఈరోజు ఉపాధి లేకుండా ఉన్నారు. ఈ ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతూ ఉంది. అందుకని కార్మికుల్ని కాపాడడం కోసం ఇసుకని అందుబాటులో తీసుకురావాలి. రెండో పక్క భవన నిర్మాణాలు చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజానీకం కానీ, పేదలు కానీ ఇల్లు కట్టుకోలేకుండా పరిస్థితి. రేటు పెరిగి యూనిట్కి 2,000 నుంచి 3,000కి ఇసుక దొరికేటువంటి యూనిట్ ఈ రోజు 8,000 వరకు పెట్టాల్సిన పరిస్థితి. భారాలు పెరిగినాయి. ఈ భారాలను తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ఉద్యమాన్ని కార్మికులతో తీసుకుని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. టూరిజం అభివృద్ధికి కింగ్ హిల్స్ ట్రావెల్ సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని కాకినాడలో కింగ్ హిల్స్ ట్రావెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో కింగ్ హిల్స్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బుచ్చిబాబు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ మంచి ప్యాకేజీతో యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించి అన్ని ప్రదేశాలను తిలకించేలా ఏర్పాటు చేయాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు. కరోనా తర్వాత ప్రజల్లో యాత్రల పట్ల పూర్తి అవగాహన కలిగిందని, దానికి అనుగుణంగా సంస్థ యాత్రికులకు మేలైన ప్యాకేజీలను అందివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాదం ఐ బ్యాంక్ చైర్మన్ బాదం బాలకృష్ణ, సరిపిల్ల వెంకటరాజు, దేవి వర్మ, బాదం కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఓం ఆశిషానా వృషభో న యత్నో ఘనా గణః క్షోభనశ్చ శతకం సేనాదయత్సాకమింద్రః సంగ్రందనేన నిమిష ప్రమణో యదాదేన్నస్మాకమేత్య విదారదారాం గోత్రవిదం గోవిదం వజ్రబాహం దయంద ఓం ద్రవందే రాజావరణో ద్రవం దేవాపరిష్కరే మేడం రండి. ధ్రువం దైవస్యాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషాస్మై అయం చ బ్రహ్మణస్పతిః ఓం విఘ్నేశ్వరో విఘ్నదోనకారి విఘ్నకార్యేషుభవిష్ణుతం విఘ్నేశ్వరో నామ సురేషు గోత్రం ప్రయాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మంగళప్రదా ప్రాంకుశో వాసుప్రభేత పుత్రాంకరే వహందే కులాసస్తామాలార్కోటి ప్రధాంతరే రామజయ హేమమ్మాం వేదోక్తి ఆలవేసి వేదోక్తి దివసవర్ణ మంత్రోషం ద్రవ్య మహాకృష్ణ సర్వోపచారాన్ని సమర్పయామి. సార్ ఇలా చూడండి, ఎలా పట్టుకోండి ఒకసారి.
नानारूपा भवन्ति तस्मात् नानारूपा पशवः बहुरूपा भवन्ति तस्मात् बहुरूपा అమ్మా రండి ఒకసారి అనేరు ఒకసారి బాలకృష్ణ మేడం గారు కొంచెం దగ్గరండి ఒక్కసారిలా చూడండి అందరూ సార్ సార్ नूतन व्यापार प्रारंभोत्सव मुहूर्तोस्तु स्मये सूर्याद्रवाणां అందరూ సార్ సార్ शतमानं भवदेवाय प्रहस्रेन्द्रियाय शिवेन्द्रिये प्रतिष्ठति व्यापार मुहूर्तोस्तु स्मये सूर्याद्रवाणां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु ఒకసారి అలా ఉండండి ఒకసారి ఇద్దరు అండి మేడం మరి ఈరోజు కాకినాడ నగరంలో కింగ్ హిల్స్ ట్రావెల్స్ వరల్డ్ వైడ్గా టూరిజం డెవలప్ చేయాలని చెప్పి మరి నూతనంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి వెంకటరాజు గారికి వారి వైఫ్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన కోనసీమ నుంచి కానీ తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అత్యధికంగా విదేశాల టూరిజం ప్యాకేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన కాకినాడ నగరం నుంచి మంచి వసతులతో ఈరోజు అందరికీ అందుబాటులో ఉండేలా మరి టూరిజం కింగ్ హిల్స్ అనే సంస్థని స్థాపించడం చాలా శుభదినం. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కింగ్ హిల్స్ సంస్థని మన కాకినాడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అతి తక్కువ ప్యాకేజీకి మరి విదేశాలు కానీ మన లోకల్గా ఫ్లైట్ టికెట్స్ కానీ అదేవిధంగా రైల్వే టికెట్స్ కానీ బస్ సౌకర్యం కూడా ఉందా? ఓన్లీ ఫ్లైట్ టూరిజం మేజర్గా టూరిజం ప్యాకేజీలన్నీ కూడా మంచి రేట్లో ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి మనందరి సహకారం ఇచ్చి మరింత అభివృద్ధి పదంలో ఈ కింగ్ హిల్స్ అనే సంస్థను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఈ ప్రముఖులందరికీ ఈ పాలు పంచుకున్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ మరింత దినదినాభివృద్ధి అయ్యి అత్యంత వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆల్ ఓవర్ ఇండియాలో ఇది 27 బ్రాంచెస్ అనేది స్టార్ట్ చేసామండి. సౌత్ అంతటికి కూడా ఇది హెడ్ ఆఫీస్ లాగా, అంటే హైదరాబాద్ అనేది హెడ్ ఆఫీస్. అక్కడి నుంచి మొత్తం అన్ని మనం ఫ్రాంచైజీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాం. మెయిన్లీ ఇక్కడి నుంచి ఏంటంటే వితిన్ లో బడ్జెట్, వితిన్ 9,000 10,000 రూపీస్కి మనం హిమాచల్ ట్రిప్ విత్ 3 స్టార్ అకామిడేషన్ అండ్ వెరీ గుడ్ హాస్పిటాలిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ చార్ధామ్ కానీ కాశ్మీర్ కానీ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు కింగ్ హిల్స్ ట్రావెల్స్ అనేది కాకినాడలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాము. దీని ద్వారా మీరు అందరూ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా మేము బెస్ట్ సర్వీస్ ఇస్తామని చెప్పి నేను ముందుగానే చెప్తున్నాను. కొన్ని రోజులు అయ్యాక చెప్పేదానికంటే నేను ప్రామిస్ చేస్తున్నాను బెస్ట్ సర్వీస్ మాదే అవుతుంది కాకినాడ అని చెప్పి. ఈరోజు విద్యుత్ నగర్లో దేవి వర్మ గారు అలాగే వెంకటరాజు గారు కలిసి కింగ్ హిల్స్ ట్రావెల్స్ అని చెప్పి ఒక ఫ్రాంచైజీ తీసుకొని ఒక ట్రావెల్ ఏజెన్సీని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ కింగ్ హిల్స్ ట్రావెల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక టూర్ ప్యాకేజెస్తో కస్టమైజ్డ్ కానీ లేకపోతే గ్రూప్ ట్రావెల్స్ కానీ నడపబడుతున్నది. ఇందులో ముఖ్యంగా ఆవిడ చెప్పిన ప్రకారం చక్కని సర్వీస్ ఇస్తామని చెప్పారు. ఇది సర్వీస్ ప్రొవైడ్ చేసే ఫీల్డ్. ఇది ఎంత బాగా సర్వీస్ ఇస్తే అంత బిజినెస్ వస్తుంది. అలాగే కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు. కరోనా తర్వాత ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ చాలా బాగా పెరిగింది. రకరకాల విదేశాలు తిరగాలని కానీ టూర్స్కి వెళ్ళాలని కానీ అందరిలో ఆసక్తి పెరిగింది. అలాగే మరి విదేశయానం చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగింది. దీన్ని అవకాశాన్ని అందిపుచ్చుకొని కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు ఎక్కువ సర్వీసు నిజాయితీగా చేయగలిగితే బిజినెస్ ఉంటుందని చాలా మరి కంపెనీలు నిరూపించాయి. అలాగే వీరు కూడా అలాగే చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే లాయర్గా ఆవిడ చాలా మంచి పేరు ఉంది. అలా వెంకటరాజు గారికి కూడా మరి వీరి సర్వీసు మంచి సర్వీస్ ఇస్తారన్న సందేహం లేదు ఏమీ. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి వారికి మంచి బిజినెస్ ఇవ్వాలని, తద్వారా వారు వృద్ధి చెందాలని, మరి అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సిపి
సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీ తక్షణం అమలు చేయాలని డిమాండ్. పీఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గాన్ని కైవసం చేసుకున్న జనసేన పార్టీ. చైర్మన్గా జనసేన పార్టీ అభ్యర్థి, వైస్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసినట్లు వెల్లడించిన కూటమి పార్టీల నేతలు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తిని చాటిన కాకినాడకు చెందిన పవర్ లిఫ్టర్ మందపల్లి శ్రీనివాసరావు ఇటీవల సింగపూర్, మలేషియాలో జరిగిన 2024 అంతర్జాతీయ 10వ జాతీయ గేమ్స్లో 3 బంగారు పతకాలు కైవసం. తనకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు నమోదు చేస్తానని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.